మార్నింగ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే బెండకాయతో నేను మీకు 2 టిప్స్ అయితే చూపించబోతున్నాను. చాలా హెల్ప్ఫుల్. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. మరి చూసారు కదా, నేనైతే ఒక బెండకాయని తీసుకొని అలాగా ఎలా అయితే కట్ చేసానో ఆ విధంగా కట్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మీరు ఓవర్ నైట్ని నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి తీసుకొని మీ ఇంట్లో ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి డైలీ ఇలా ఇచ్చారనుకోండి, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా అండి? నేనైతే మా మావయ్య గారికి ఇలాగే ఇస్తూ ఉంటాను. మీకు డైలీ అవ్వకపోయినా అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ అయినా చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అలా ఉండిపోయిన బెండకాయ ముక్కల్ని పారేయకుండా ఇలా పేస్ట్ చేసుకొని హెయిర్ పెట్టుకోవచ్చు. లేదు మేము అన్ని రోజులు వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు సెపరేట్గా ఒక 5-6 బెండకాయలు తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని మీకు డాండ్రఫ్ ఉన్న ఏరియాలో బాగా అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేయడమే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బెస్ట్ డాండ్రఫ్ సొల్యూషన్.